మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలలో ప్రతి ఒక్క పండుగను జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి. అవి వాటికి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫేమస్. అవి ఏంటిదో తెలుసా? కేరళలో ఓణం, తమిళనాడులో పొంగల్, ఢిల్లీలో హోలీ, వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ, ఒడిస్సాలో రథయాత్ర. తెలంగాణలో మాత్రమే ఒక ప్రత్యేక పండుగ ఉంది. ఈ పండుగను ఇతర ఏ రాష్ట్రాల్లో జరుపుకోరు. ఉట్టి ఆ పండుగ తెలంగాణకు మాత్రమే సొంతం, తెలంగాణ ఆడబిడ్డలకు మాత్రమే సొంతం. ఆ పండుగనే మన తెలంగాణ బోనాల పండుగ. ఈ యొక్క బోనాల పండుగ మన తెలంగాణలోనే మాత్రం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పూర్వం 1800వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి అనే ఒక వ్యాధి వ్యాపించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉజ్జయిన్లో ఉన్న మన తెలుగు సైనిక దళం మన తెలుగు రాష్ట్రంలో వ్యాపించిన ఈ మహమ్మారిని తెలుసుకొని ఉజ్జయిన్లో ఉన్న మాంకాలమ్మని వేడుకున్నారు. ఏమని అంటే, అమ్మ, ఆ మహమ్మారి నుంచి రక్షించండి, మీకు గుడి కట్టించి ప్రతి ఏటా బోనాలు చేస్తామని అమ్మవారిని వేడుకున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న మన తెలుగు సైనిక దళం ఏ విధంగానైతే అమ్మవారిని వేడుకున్నారో కొన్ని రోజుల తర్వాతే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ మహమ్మారి యొక్క వ్యాధి పూర్తిగా నశించింది. ఉజ్జయిన్లో ఉన్న మన తెలుగు సైనిక దళం ఈ శుభవార్తను తెలుసుకొని వెంటనే తెలుగు రాష్ట్రాలకి ప్రయాణమయ్యారు. మన సికింద్రాబాద్ లో ఉన్న ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయంని నిర్మించి బోనాలను సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి మనము ఇప్పటి వరకు ఈ బోనాలను అమ్మవారికి సమర్పిస్తూ వస్తున్నాము. అసలు బోనం అంటే ఏంటి? భోజనం అనే పదానికి వికృతి రూపమే బోనం. మహిళలు కొత్త మట్టి లేదా రాగి కుండలలో పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా తయారు చేస్తారు. ఆ కుండలను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి తలపై పెట్టుకొని డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరుతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తులందరూ నమ్మి నైవేద్య రూపంలో అమ్మవారికి ఒక బోనం ప్రతి ఏటా సమర్పిస్తారు. బోనాల పండుగ భక్తి, కృతజ్ఞత మరియు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకంగా నిలుస్తుంది. కొత్తగా పెళ్ళైన కూతురు ఏ విధంగానైతే పుట్టింటికి ఆషాఢ మాసంలో వస్తుందో ఆ విధంగానే అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని భక్తులందరూ నమ్మి ఈ బోనాన్ని అమ్మవారికి ప్రేమగా నైవేద్యంగా సమర్పిస్తారు.